హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు మన వీడియోలో మన ఆరోగ్యానికి సంబంధించిన ఒక చిట్కా అయితే చూపించడం జరిగింది. అదేంటి అనుకుంటున్నారా? అయితే తెలుసుకుందాం రండి. ఈరోజు మనం స్టార్చ్ ప్లస్ లెమన్ జ్యూస్ గురించి తెలుసుకుందామండి. అది చెప్పే ముందు అసలు స్టార్చ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఏమీ లేదు, స్టార్చ్ అంటే రోజు మనం అన్నం వండుకుంటాం కదండీ! అంటే కుక్కర్‌లో కాకుండా నార్మల్‌గా వండుతాం కదా! అలా వండిన అన్నాన్ని మనం వారుస్తాం కదా! వార్చగా వచ్చిన గెంజినే మనం సైన్స్ పరంగా అయితే స్టార్చ్ అని పిలుస్తాం. ఈ స్టార్చ్‌లో చాలా ప్రోటీన్స్ ఉంటాయండి. ఇంకా నెక్స్ట్ ఇంకేంటంటే వీటిలో అమైనో ఆమ్లాల శాతం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటేంటంటే మన బాడీకి చల్లదనం కావాలి అనుకుంటే ఈ గెంజిని తాగడం వలన ఏంటంటే మన బాడీకి చలవ చేస్తుందనమాట. నెక్స్టు నిమ్మకాయ. నిమ్మకాయ వలన అయితే చాలా యూజెస్ ఉన్నాయండి. నిమ్మకాయలో సి విటమిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మనం వినే ఉంటాము. నిమ్మజాతి ఫ్రూట్స్ తీసుకోవడం వలన మనలో ఇమ్యూనిటీ పవర్‌ని పెంచుకోవచ్చు అని చాలా వరకు వింటాం కదండీ! అది ఇదే. ఈ నిమ్మకాయలో అయితే సి విటమిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అది ఈ గంజిలో కలుపుకొని తాగడం వలన మన బాడీకి చాలా చలవ చేస్తుంది. నెక్స్ట్ మనలో ఇమ్యూనిటీ పవర్‌ని పెంచుతుంది. నెక్స్ట్ ఈ సి విటమిన్ అండ్ ఈ ది ఈ గంజిలో ఉండే ప్రోటీన్స్ వలన మన స్కిన్ బాగుంటుంది. నెక్స్ట్ మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెరిగి మనం చాలా హెల్తీగా ఉంటామన్నమాట. ఇందులో కావాలి అనుకుంటే కొద్దిగా సాల్ట్‌ని కూడా మిక్స్ చేసుకుంటే మనకు తాగడానికి చాలా బాగుంటుంది. ఇలా డైలీ మనం తీసుకున్నట్లయితే మనం ఎప్పుడూ కూడా హెల్తీగా ఉంటాము. నెక్స్ట్ ఇది తీసుకోవడం వలన ఏంటంటే మనకి బాడీ అనేది బాడీలో ఉండే మలబద్ధకం అన్నీ పోయి కూడా చాలా హెల్తీగా ఉంటామండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలా వరకు సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కొద్దిగా సపోర్ట్ చేయండి. ఇది నచ్చినట్లయితే ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. మీరు ఇలా ట్రై చేసినట్లయితే నాకు కామెంట్స్